ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం 70 సంవత్సరములు పైబడిన వారందరికీ ఉచిత వైద్య సదుపాయానికి సంబంధించిన ప్రణాళికను ప్రకటించింది. దాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఈరోజు వైద్య రంగంలో నానాటికి ప్రైవేటు పాత్ర పెరిగిపోతున్న సమయంలో ఏదైనా ఒక వ్యాధి లేదా రోగం వస్తే ఆ కుటుంబం నడి రోడ్డున నిలబడే పరిస్థితులు మనం తరచుగా చూస్తూ ఉంటాం. సామాన్య ప్రజలైతే తప్పనిసరి పరిస్థితుల్లో ఎందుకు కొరకాని ప్రభుత్వ వైద్య వ్యవస్థల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు, సరైన వైద్యం అందక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఒక ఎత్తైతే, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు కొన్ని సందర్భాలలో ధనవంతులు కూడా ఈరోజు ఆ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళలేక తప్పనిసరి ఈ ప్రైవేటు ఆసుపత్రులకు ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు వెళితే ఆయా హాస్పిటళ్ళు వసూలు చేస్తున్న ఛార్జీలు, వేస్తున్న ధరలు, ఇవన్నీ వారికి తలకు మించిన భారం అవుతోందన్న విషయం బహిరంగమే. ఈ విషయంలో అన్ని ఆసుపత్రులు తప్పు చేస్తున్నాయని అనుకోవడానికి లేదు. కొన్ని ఆసుపత్రులు పారదర్శకంగా తమ బిల్లింగ్ విధానాన్ని కొనసాగిస్తున్నా ఎక్కువ శాతం ప్రైవేట్ హాస్పిటల్స్ లాభాలను ఆర్జించడమే లక్ష్యంగా తమ టారిఫ్ను ఉంచుతాయనడంలో సందేహం లేదు. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రైవేటు హాస్పిటల్స్ యొక్క కార్పొరేటీకరణ అంటే ఏదో మ్యూచువల్ ఫండో, ఏదో ఫైనాన్షియల్ సంస్థనో, ఏదో పెట్టుబడి సంస్థనో ఈరోజు హాస్పిటల్ల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఈ ఈ పెట్టుబడి సంస్థల యొక్క ప్రధాన ఉద్దేశం లాభాలను ఇలా కేవలం లాభాపేక్షతోనే పనిచేసే ప్రైవేట్ హాస్పిటల్లో హాస్పిటల్ బిల్లులు చెల్లించడం కష్టతరమైన వేళ, కుటుంబాలు ఆర్థిక పరంగా చితికిపోతున్న సందర్భంలో, ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు, ఇన్సూరెన్స్లు తీసుకున్నప్పటికి కూడా పలువురు సీనియర్ సిటిజన్లు ఏదైనా అనారోగ్యం కలిగితే ఎదుర్కొనే ఇబ్బందులు మనందరికీ తెలిసినవి. ఒకవైపు అనారోగ్యంతో పోరాడుతూ స్వయంగా దానికయ్యే ఖర్చును భరించుకోలేక, అట్లని ఆ భారాన్ని పిల్లల మీద నెట్టలేక, వేయలేక వీరు పడే మానసిక ఆందోళన శారీరక అనారోగ్యం కన్నా ఎక్కువగా ఉంటుంది. జీవితపు చివరి క్షణాలలో ఈ హాస్పిటల్ల బిల్లుల కారణంగా, అనారోగ్యం కారణంగా ఈ సీనియర్ సిటిజన్లు, వాళ్ళు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి వాళ్ళు పడే ఇబ్బందులు అంతా ఇంత కావు. ఎన్నో కుటుంబాలు వీరిని కాపాడుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే తమ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటే పిల్లలు చూడలేరు. ఆ ఇబ్బందులను తీర్చడానికి ప్రయత్నించిన ఆ కుటుంబం మొత్తం చితికిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదం నుండి తప్పించడానికి కేంద్ర ప్రభుత్వం కనీసం జీవితంలో 50 సంవత్సరాలకు పైగా ఈ దేశానికి ఏదో ఒక రూపేణా సేవ చేసుకుని, అది ఉద్యోగం రూపంలో కానీ, వ్యాపార రూపంలో కానీ, మరేదైనా రూపంలో కానీ ఈ దేశ పౌరుడిగా తన బాధ్యతలు నెరవేర్చిన ఒక పౌరుడు
పురుషుడైనా మహిళ అయినా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారి యొక్క కష్టాలను తీర్చే రీతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగిన విషయం. అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్మెంట్ వయసు నుండే అమలు చేస్తే బాగుంటుందని పలువురు సీనియర్ సిటిజన్లు పేర్కొంటున్నారు. ఈ పథకానికి 70 సంవత్సరాలు అంతకు మించి పైబడిన వారు కాకుండా 65 సంవత్సరాలు పైబడిన వారు, ఎందుకంటే సాధారణంగా ఈ రోజుల్లో ఉద్యోగాల నుండి 60 సంవత్సరాల వయసులో వీరు రిటైర్ అవుతుంటారు. ఈ రోజున్న జీవన శైలి కారణంగా, ఎంతో ఒత్తిడితోనూ కాలుష్యంతో కూడిన జీవన శైలి కారణంగా అంతకు మించి పనిచేసే పరిస్థితులు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో 60 సంవత్సరాల్లో రిటైర్ అయిన వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నా ఆ బెనిఫిట్స్ మీద ఆధారపడి కొంతకాలం బతుకు వెళ్ళతీసిన 65 సంవత్సరాల నుండి నిజంగా ఇతరుల మీద ఆధారపడి జీవనాన్ని సాగించాల్సిన పరిస్థితి ఎన్నో కుటుంబాల్లో ఉంటుంది. సో ఆ వయో పరిమితిని 60 సంవత్సరాలకు కానీ 65 సంవత్సరాలకు కానీ తగ్గించాలన్న విజ్ఞప్తులు ఈరోజు పలు చోట్ల నుండి వినవస్తున్నాయి. ఈ విజ్ఞప్తులు ఎక్కువగా వినవస్తున్నాయన్న కారణంతో ఏమో ఈరోజు ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తానన్న హామీ ప్రజల్లో బలంగా వెళుతోందన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ ఢిల్లీలో ఈ విషయంపై జరుగుతున్న చర్చ ఈరోజు ఏదైతే ఉందో ఆ చర్చ ఎందుకు వస్తోంది, దానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకొని ఒకవేళ జరుగుతున్న చర్చ సహేతుకం అనిపిస్తే ఈ ఉచిత వైద్య పథకాన్ని, ఎందుకంటే ఈ వైద్య పథకం ద్వారా ఆ వ్యక్తే, ఆ పురుషుడో మహిళో కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం చేయించుకోవచ్చు. కాబట్టి దీని వయో పరిమితిని 60 సంవత్సరాలకు తగ్గిస్తే బాగుంటుందన్న అభిప్రాయం నిపుణులలోనూ విశ్లేషకుల్లోనూ ఎక్కువగా ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి ఈరోజు ఢిల్లీలో ఆప్ ప్రకటించిన హామీ నేపథ్యంలో జరుగుతున్న అమలును, హామీల చర్చను నిశితంగా పరిశీలించాలి. ఒకవేళ ఈ చర్చ సహేతుకమైంది అనిపిస్తే ఈ నిబంధనను 70 సంవత్సరాలకు పైబడిన వారికి వర్తింపచేయాలన్న ఈ నిబంధనను 60 సంవత్సరాలకు పైబడిన వారికి వర్తింపచేయాలన్న రీతిలో అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎన్నో కుటుంబాలలో, లక్షలాది కుటుంబాలలో ఇబ్బందులను, ఆర్థిక ఇక్కట్లను తీర్చిన వారవుతారు. తమ జీవితం మొత్తాన్ని ఈ దేశానికి, ఈ దేశ అభివృద్ధిలో వెచ్చించిన చివరి దశలో ఉన్న వారికి ఒక తీవ్రమైన వెసులుబాటును కలిగించిన అవకాశము కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా మొండిగా వ్యవహరించకుండా సానుకూలతతో పరిశీలించాలని వైద్య రంగ నిపుణులు, పలువురు సీనియర్ సిటిజన్లు, వారి యొక్క సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.